బాగా పండిన కేజీ టమోటోలు తీసుకొని నీళ్లతో శుభ్రంగా కడిగేసి తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇందులోనే ఒక ఉల్లిపాయ చిలికలు, చిన్న అల్లం ముక్క, 8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొన్ని మిరియాలు, ఒక దాల్చిన చెక్క, 3 యాలకులు, చిన్న టీ గ్లాస్‌తో అర గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా పోసుకోకండి. టమోటోల్లో ఉండే నీరే బాగా ఊరుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఉడికించుకున్న టమోటోలు, ఎండుమిరపకాయలు, మసాలా దినుసులు అన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి జాలీ గరిటెలో వేసి వడకట్టుకోవాలి. ఉడికించిన టమోటోల్ని ఒకేసారి మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేయకుండా ఇలా 2 భాగాలుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల బాగా మెత్తని గుజ్జులాగా తయారవుతుంది. ఇలా వడకట్టుకోవడం వల్ల టమాటో గింజలు, తొక్కలు, మసాలా దినుసులు, పీచు అన్నీ సెపరేట్ అయిపోయి మెత్తని గుజ్జొస్తుందండి. ఇప్పుడు అరకప్పు బెల్లం, ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. మేము ఉప్పు చాలా తక్కువగా తింటాం కాబట్టి అర స్పూనే వేశానండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 30 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి. 30 నిమిషాలకి టమాటో గుజ్జులో ఉన్న నీరంతా ఎగిరిపోయి ఇలా కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ప్లేట్‌లో కొద్దిగా వేసి వేడి చల్లారిన తర్వాత ప్లేటుని వంచి చూస్తే టమాటో గుజ్జు జారిపోకుండా ఇలా గట్టిగా ఉంటే కనుక ఎంతో టేస్టీ అండ్ హెల్తీ టమాటో కెచప్ రెడీ అయిపోతుందండి. ఈ టమాటో సాస్‌ని పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. చాలా సింపుల్‌గా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా మనం ఇంట్లోనే టమాటో కెచప్ తయారు చేసుకోవచ్చండి. కొంతమంది మార్కెట్‌లో కొన్న టమాటో సాస్ టేస్ట్ రావడం కోసం వెనిగర్ కలుపుతారు. అలాగే కార్న్ ఫ్లోర్‌లో నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసి కూడా కలుపుతారండి. దానివల్ల కెచప్ గట్టిపడుతుంది. టేస్ట్ కూడా మారుతుంది. మీకు కావాలి అంటే అలా కూడా తయారు చేసుకోవచ్చు.